ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంటి స్థలం ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు వస్తుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని భరోసానిచ్చారు. ప్రతి గ్రామంలో పూరి గుడిసె లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాణంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి భూమి పూజ చేశారు. ఇళ్ల విషయం అనేది ఒక్కనాడుతో ఆగేటువంటి కోరిక కాదు. నిరంతరం ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమం. ప్రభుత్వం కూడా సంవత్సరానికి ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ కి 11,000 ఇల్లు అప్పుడు కట్టాం. ఇప్పుడు 3,500 ఇచ్చారు. ఈ మార్చిలో మళ్ళీ 3,500 వస్తాయి నాకు. కాబట్టి ఇండ్ల విషయంలో కొంత భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి గ్రామ పెద్దలకు అందరూ చెప్తున్నా లేదు, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పేట అందరు మనోళ్లే. ఏ ఒక్క పేదవారు కూడా జాగరు ఉన్నవారు మిగిలిపోకుండా చూసుకోండి. మీరు ఇంకా 5 పంపిస్తారా, 10 పంపిస్తారా, 50 పంపిస్తారా, ఆ పేరు పంపియండి సెక్రటరీ గారి ద్వారా. ఇందిరమ్మ కమిటీ సంతకం పెట్టి నేను కలెక్టర్ గారు చెప్తాను, ఆ మంత్రి గారు చెప్పి ఆ వచ్చినటువంటి కొత్త ఇండ్లు కూడా ఎవరికైతే పంపిస్తారో అందరికి మంజూరు చేస్తారు. ఇండ్ల విషయం అనేది ఒక్కనాడుతో ఆగేటువంటి కోరిక కాదు. నిరంతరం ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమం. ప్రభుత్వం కూడా సంవత్సరానికి ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి 11,000 ఇల్లు అప్పుడు కట్టాం. ఇప్పుడు 3,500 ఇచ్చారు. ఈ మార్చిలో మళ్ళీ 3,500 వస్తాయి నాకు. కాబట్టి ఇండ్ల విషయంలో కొంత భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి గ్రామ పెద్దలకు అందరూ చెప్తున్నా లేదు, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పేట అందరు మనోళ్లే. ఏ ఒక్క పేదవారు కూడా జాగరు ఉన్నవారు మిగిలిపోకుండా చూసుకోండి. మీరు ఇంకా 5 పంపిస్తారా, 10 పంపిస్తారా, 50 పంపిస్తారా, ఆ పేరు పంపియండి సెక్రటరీ గారి ద్వారా. ఇందిరమ్మ కమిటీ సంతకం పెట్టి నేను కలెక్టర్ గారు చెప్తాను, ఆ మంత్రి గారు చెప్పి ఆ వచ్చినటువంటి కొత్త ఇండ్లు కూడా ఎవరికైతే పంపిస్తారో అందరికి మంజూరు చేస్తారు.